వెల్కమ్ బ్యాక్. డ్రగ్స్ వ్యవహారంతో రైళ్లలో ముమ్మర తనిఖీలు చేపట్టిన అధికారులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. గోదావరి ఎక్స్ప్రెస్ లో తనిఖీలు చేసిన రైల్వే పోలీసులు 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా గంజాయి వాసన రాకుండా నాఫ్థలిన్ గోళీల వాసన వచ్చేలా ఏర్పాటు చేసి వాటిని రవాణా చేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఈ గంజాయిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేంద్రంగా ఢిల్లీకి తరలించేందుకు సిద్ధం చేశారు స్మగ్లర్లు. విశాల్ అనే స్మగ్లర్ ఆంధ్ర ప్రాంతంలో కొనుగోలు చేసి మరో 4గురితో కలిసి గంజాయి రవాణా చేస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. వారి వద్ద నుంచి 60 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మా రైల్వే డీజీ గారు కృష్ణప్రసాద్ సారు రైల్వే ట్రైన్స్లో కూడా గాంజా కానీ నార్కోటిక్స్ కానీ ఏమైనా సరే ఇల్లీగల్గా సరఫరా అవుతుంటాయి. అలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పని విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని చెప్పని ఇచ్చిన ఆదేశాల మేరకు గత 5 రోజుల నుంచి మేము మొత్తం స్పెషల్ టీమ్స్గా ఫామ్ చేసి ప్రతి ట్రైన్కి రైట్ ఫ్రమ్ విజయవాడ నుంచి మన విజయవాడ నుంచి ప్లస్ అప్పుడు వికారాబాద్ వరకు ఇటు మన మహబూబ్ నగర్ వరకు బాసల వరకు కూడా రోజు టీమ్స్ ఫామ్ చేసి ప్రతి ట్రైన్లో విస్తృతంగా తనిఖీ చేయడం జరుగుతుంది. ఆ క్రమంలోనే మొన్న వికారాబాద్లో 32 కేజీల గంజా మరియు ఒక భార్యాభర్తలు ఇద్దరు తీసుకొని బరంపూర్ నుంచి తీసుకొని పూణే వెళ్తున్నారు పట్టుకొని